మ్యాంగో కార్న్ రైస్. దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. మ్యాంగో కార్న్ రైస్కి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, స్వీట్ కార్న్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, షెఫ్ గారు స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే బాస్మతి బియ్యం ఇలా పొడి పొడిగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఉడికించినంత నేను చూపిస్తున్నానండి. అలాగే స్వీట్ కార్న్ కూడా మనం ఉడికించి పెట్టేసుకుంటే మిగతాది మనం పోపు వచ్చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుందండి. ఓకే. ఇది బాక్సెస్ కట్టడానికి లేదా ఈవినింగ్ టైంలో లైట్గా తీసుకోవడానికి కూడా బాగుంటుందండి. ఓకే. ఇక్కడ నేను పచ్చి మామిడికాయ తురుములో వాడుతున్నాను. కావాల్స్తే ముక్కలు కూడా వేసుకోవచ్చు మనం. అంటే ఆ స్వీట్ కార్న్తో పాటు ఆ ముక్కలు కూడా తగులుతూ ఉంటాయి. వాళ్ళ ఇష్టం. ముందుగా ఆయిల్ వేసుకున్నాం. ముందుగా ఎండుమిరపకాయలు. కొంచెం ఇలా పుల్లపుల్లగా ఉండే దాంట్లో ఎండుమిరపకాయలు చాలా ఇష్టపడుతుంటారు, ఎందుకంటే నంచుకోవడానికి బాగుంటుంది. పులుపున్న చోట కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, బ్యాలెన్స్ అవుతుంది, కొంచెం రుచి వస్తుంది. ఎస్ అండి. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత పోపు దినుసులు కావాల్స్తే పప్పుల పోపు అయినా వేసేసుకోవచ్చండి మనం. అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలండి. కొంచెం మెదిపి వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి స్మెల్ వస్తుంది. ఎస్. కరివేపాకు. ఈ రైస్లో అంటే ఆ మామిడితో పాటు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తూ ఉంటుందండి. బాగుంటుంది కూడా, అంటే కాంబినేషన్ అనేది. అవునండి, అందుకని మామిడికాయ పప్పు వాటిలో కూడా చాలా మంది వెల్లుల్లిపాయ వేసుకుంటారు, కంపల్సరీ వేసుకుంటుంది. అవునండి. ఇక్కడ ముందుగా మామిడికాయ తురుము. ఓకే. ఉప్పు యాడ్ చేస్తున్నాండి. రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఓకే. ఇది కొంచెం మనకు వైట్ కలర్లో వస్తుంది. కావాలంటే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. చిటికెడు పసుపు మన ఇష్టం. ఈ స్టేజ్లో ఉప్పుతో పాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది కాస్త వేగాలండి, మనకి కొంచెం వేగాలి. ఓకే. చూస్తున్నాం కదండి, ఆల్రెడీ చక్కగా తురిమిన మామిడికాయ వేశారు, ఉప్పు కూడా వేశారు. కొద్దిగా వేగాలి. అది వేగేలోగా మనం చేద్దాం ఆ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఈ రోజుల్లో చపాతీలు తినే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. డైటింగ్ అని, ఆరోగ్యానికి మంచిదని, ఫైబర్ డైట్ అని, ఇలా రకరకాల కారణాలతో చపాతీ అయితే బాగా ఎక్కువగా తింటూ ఉన్నారు కదా. మరి పొద్దున్న చేసుకుని చపాతీ చాలాసేపటి తర్వాత తిన్నా కూడా సాఫ్ట్గా ఉండాలంటే ఈ చిట్కా ప్రయత్నించండి. చపాతీ పిండిని కాస్త వేడి నీళ్ళతో బాగా కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా నూనె కూడా వేసి బాగా మృదువుగా కలుపుకొని 1 గంట సేపు అలా ఉంచి ఆ తర్వాత కనుక చపాతీలు ఒత్తుకున్నట్లయితే చపాతీలు మృదువుగా వస్తాయి. చిట్కా చూసాం కదండి, అలాగే ఇక్కడ చక్కగా వేగుతోంది ఇంకా. ఓకే. ఓకే. ఇప్పుడు దీంట్లో ఉడికించిన స్వీట్ కార్న్ అండి. ఓకే. మా అబ్బాయి చాలా రోజులు ఇలా కార్న్ వేసి ఇలా నూనెలో వేసేస్తే పాప్కార్న్ అయిపోతుందని ట్రై చేస్తూ ఉండేవాడు. వాడికి తెలియదు ఇలా చేస్తే అవుతుందని. స్వీట్ కార్నే, పాప్కార్నే. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ అండి. ఇది అంటే కొంచెం పులుపు ఉన్నది కాబట్టి కంపల్సరీ బాస్మతి రైస్ అని ఏం లేదు, నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, లేదా లెఫ్ట్ ఓవర్ రైస్తో అయినా మనం ట్రై చేయొచ్చు. కొద్దిగా జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి. ఓకే. ఆల్రెడీ పులుపు ఉంది కాబట్టి దీంట్లో ఆమ్చూర్ కానీ చాట్ మసాలా కానీ మనకు అక్కర్లేదు. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. సీజనల్గా దొరికే ఆ పులుపును మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సీజనల్గా దొరికే అన్ని కూడా తీసుకోవాలని చెప్తూ ఉంటారు కదా. కరెక్ట్. ఓకే. వేడివేడిగా మ్యాంగో కార్న్ రైస్ రెడీ అయిపోయింది. సూపర్. దీనికి ఇంకా అడిషనల్ ఇంకేం అక్కర్లేదండి, ఇలాగే డైరెక్ట్గా కానిచ్చేసేయచ్చు. కొంచెం కొత్తిమీర,
ఓకే, సో వేడి వేడి మ్యాంగో కార్న్ రైస్ రెడీ. చూసారా అండి, చాలా ఈజీ కదా. అస్తమాను మనం బాక్స్లో ఏం పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా, ఇగో ఇలాంటివన్నీ పెట్టాలన్నమాట. మ్యాంగో కార్న్ రైస్ చేసుకోవడం చాలా సులువు. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. మ్యాంగో కార్న్ రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. స్వీట్ కార్న్ని ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. మామిడికాయ తురుముని సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో మామిడికాయ తురుము, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్, అన్నం, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మ్యాంగో కార్న్ రైస్ రెడీ.